హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టమాటా సాగులో మనకు ఏర్పడే పోషక లోపాల గురించి పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్కి కావాలన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. భారతదేశంలో పండించే ప్రధానమైన కూరగాయల్లో ఈ టమాటా పంట ఒకటి. పోషకాలు తగిన మోతాదులో అందించకపోవడం వల్ల దిగుబడి అనేది తగ్గుతుంది. అలాగే వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ఈ దిగుబడిపై ప్రభావం చూపుతుంది. సో వేసవిలో పండించే మనకు టమాటాలో పోషక లోపాలు ఎక్కువగా కనబడతాయి. కావున ఈ సమస్యపై అవగాహన ఉంటే తగిన చర్యలు చేసుకొని మనకు పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పోషకాలు ఏమేమి వస్తాయి ఇప్పుడు టమాటా సాగు చేసుకున్నట్లయితే ఆ ఒక్కొక్కటి పోషకాల గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా వివరిస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకు కాల్షియం లోపం ఎక్కువ కనబడతాయి. సో ఇది లేత ఆకులు చివర్ల పసుపు రంగులకు, అదేవిధంగా ఆకు అడుగు భాగాన ఉదా రంగులోకి మారి ముడుచుకోవడం జరుగుతుంది. అలా మనకు కాయ కొనల్లో మనము కుళ్ళు అనేది ఏర్పడతాయి కింది భాగం ఉన్నటువంటి కాయల్లో. సో ఇలా మనకు కనబడినట్లయితే మనకు కాల్షియం డెఫిషియన్సీ అంటే కాల్షియం లోపం ఏర్పడినట్లు గుర్తించి వాటిని నివారణ చర్యలు చేపట్టాలి. అంటే కాల్షియం లాంటి మనకు న్యూట్రియంట్ అందించాలి మొక్కలకు. సో అలా చేయాలంటే మనకు ఫోలియర్ స్ప్రేలో మనకు కాల్షియం నైట్రేట్ దొరుకుతుంది. కాల్షియం నైట్రేటు లేదంటే కాల్షియం క్లోరైడ్ ఆ విధంగా స్ప్రే చేయాలి. లేదంటే డ్రిప్లో వదలాలి. లేదా సాయిల్ అప్లికేషన్స్ మనము సాయిల్ అప్లికేషన్కి కూడా ఈ కాల్షియం నైట్రేట్ లేదంటే కాల్షియం క్లోరైడ్ లాంటి ఇవ్వాలన్నమాట. సో మనకు ఫోలియర్ స్ప్రే అంటే పైన పిచికారీ చేసుకున్నట్లయితే కాల్షియం నైట్రేటు 1 లీటర్ నీటికి 3 నుంచి 5 గ్రామ్ వాడచ్చు. అదేవిధంగా డ్రిప్లో అయితే 4 నుంచి 6 కిలోలు ఎకరానికి వాడచ్చు. అదేవిధంగా సాయిల్ అప్లికేషన్ అయితే మనకు ఎకరానికి 5 నుంచి 6 కిలోలు వాడాలి. ఇది కాల్షియం. అంటే కాల్షియం ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు, దీని లోపాలు ఉన్నప్పుడు ఆకు చివర్ల అలాగే మనకు వేరు కొనలు కూడా ఎండిపోయి ఆ విధంగా పెరుగుదల ఆగిపోయి మనకు మందంగా గట్టిగా ఉంటుంది అన్నమాట. అలా ఏర్పడుతుంది కాల్షియం డెఫిషియన్సీ వల్ల. సో కాబట్టి అలా మీరు గమనించిన వెంటనే వాటి నివారణకు ఇప్పుడు చెప్పాను స్ప్రే కొరకు. సో ఇంకొకటి మనకు టమాటా సాగు చేసినప్పుడు బోరాన్స్ డెఫిషియన్సీ కూడా కనబడుతుంది. సో అవి ఎట్లా ఉంటాయంటే మొక్క చివరి భాగం వడలి చనిపోవడం జరుగుతుంది. ఆకులు ఈనెల మధ్య పసుపు రంగులో మారి పెలుసుగా కనబడతాయి అన్నమాట. అదేవిధంగా కాయ వచ్చిన దశలో కాయ అనేది పగులు ఏర్పడతాయి అన్నమాట. కాయ పగిలిపోవడం జరుగుతుంది. ఇలా మనం కనబడినట్లయితే ఇది బోరాన్ డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్ అన్నమాట. సో ఇలా మనం కనబడిన వెంటనే వాటిని నివారణ చర్యలు చేపట్టాలి. అయితే నివారణ చర్యలు చేయాలంటే మనకు మార్కెట్లో బోరాన్ అనేది బోరాక్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అది తీసుకొచ్చి మనకు 1 లీటర్ నీటికి 2 గ్రామ్ కలిపి పిచికారీ చేసుకోవాలి బోరాక్స్ రూపంలో. అదేవిధంగా మూడవది వచ్చేసరికి మనకు జింక్ డెఫిషియన్సీ కూడా టమాటాలో కనబడుతుంది ఈ వేసవి టమాటా మనం సాగు చేసినప్పుడు. సో కణుపుల మధ్య దూరము తగ్గుతుంది. ఆకులు చిన్నవిగా, ఒక్కొక్కసారి ఆకులు పొడవుగా కనబడతాయి టమాటాలో ఈ జింక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. ఈ తొడుములపై గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఇలా మనము గమనించిన వెంటనే టమాటాలో మనము ఇది జింక్ డెఫిషియన్సీ అనుకోవాలి. ఆ విధంగా లక్షణాలు కనబడినప్పుడు వాటి నివారణ చర్యలు చేపట్టాలి. అలా నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేయడం మంచిది. సో ఇలా వాటిని నివారణ చర్యకు జింక్ సల్ఫేటు లీటర్ నీటికి 2 గ్రామ్ కలిపి ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ జింక్ డెఫిషియన్సీ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అదేవిధంగా మనకు ఈ వేసవిలో టమాటా సాగు చేసినప్పుడు పొటాషియం డెఫిషియన్సీ కూడా వస్తుంది. పొటాషియం లోపాలు మనకు కనబడతాయి.
సో ఈ పొటాషియం డెఫిషియన్సీ ఎట్లా ఉంటుంది అంటే ముదురు ఆకులు పసుపు రంగులో అంటే ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి కొనల నుండి ఎండిపోవడం జరుగుతుంది. ముదురు ఆకు ఉన్నట్లయితే అది పసుపు రంగులో మారుతుంది, అలా కొనల నుంచి ఎండిపోవడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకు వీటిని వాటి లక్షణాలు ఇలా కనబడితే వెంటనే మనం పొటాషియం డెఫిషియన్సీ అనుకొని వాటిని నివారణ చర్యలు చేపట్టాలి. సో అలా మనం ఉన్నప్పుడు 1 లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాము పొటాషియం అంటే MOP మిరట పొటాష్ రూపంలో అయినా లీటర్ నీటికి 3 to 5 గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవాలి. పైపాటున ఫోలియర్ స్ప్రే అలా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పొటాషియం డెఫిషియన్సీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, మనం పొటాష్ లోపాన్ని నివారించుకోవచ్చు. సో అదేవిధంగా 5వది వచ్చేసరికి ఇంకొకటి రేర్గా మనకు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా మనకు కనబడుతుంది. సో ఏమవుతుందంటే ఆకులు లేత పసుపు రంగులో ఉంటాయి, అదేవిధంగా ఆకులు మధ్య భాగంలో మనకు అక్కడక్కడ పసుపు రంగులో కనబడతాయి అన్నమాట ఆకులు. అదేవిధంగా కొనాలు ఎండిపోతాయి, తర్వాత మనకు ఆ విధంగా కొనాలను చూసుకున్నట్లయితే ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆకులు అనేది పసుపు రంగులో ఏర్పడి పాలిపోయినట్టు కనబడతాయి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకు మెగ్నీషియంస్ డెఫిషియన్సీ అని గుర్తించి వాటిని నివారణ చర్యలు చేపట్టాలి. సో ఇలా ఉన్నట్లయితే మనము సపరేట్గా ఇప్పుడు చెప్పాను అన్ని సిమ్టమ్స్, అంటే కాల్షియం డెఫిషియన్సీ ఎట్లా వస్తుంది, వాటి లక్షణాలు, బోరాను, జింకు, తర్వాత పొటాషియం లోపాలు ఎట్లా గుర్తించాలి, అలా మనం కనబడినట్లయితే వాటిని వెంటనే నివారణ చర్యలు ఏ విధంగా చేయాలనేది చెప్పాను. సో అలా మీరు గమనించిన వెంటనే స్ప్రే కానీ డ్రిప్ కానీ తర్వాత సాయిల్ అప్లికేషన్ కానీ చేసి వాటి లోపాలను మనం నివారించుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో కూడా మనం టమాటాలో అధిక దిగుబడి అనేది పొందవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి టమాటాలో ఎదురు అయ్యే పోషక లోపాలు గుర్తించి వాటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన తో పాటు అధిక దిగుబడి మనము ఈ వేసవి పంట టమాటా వేసినప్పుడు మనం పొందవచ్చు. ధన్యవాదము.